అన్స్టాపబుల్ సీజన్ 4కి సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ అయితే ఎపిసోడ్కి వచ్చారు. ఇవాళ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది. అందులో మెయిన్ హీరోస్ గురించి ఆయన అడిగినప్పుడు మెయిన్లీ ఆయన అటు పవన్ కళ్యాణ్ గురించి, అదేవిధంగా మహేష్ బాబు గురించి కొన్ని అసలు ఎవరికి తెలియని విషయాలు చెప్పారంట. ఏం చెప్పారు అంటే బేసిక్గా ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎర్ర అంటే వాళ్ళిద్దరికి ఉండే ఒక రైవలరీ అనేది అదొక ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఒక జనరేషన్ అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అండ్ మహేష్ బాబు గారు ఒక జనరేషన్ అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు స్టార్ట్ అయిన టైం ఒకటేసారి. సో వాళ్ళిద్దరికి సినిమాకి మంచి పోటీ జరిగేది. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఒక మంచి అంటే ఇద్దరు సినిమాలో ఒక పండగ వాతావరణం జరుపుకునే వాళ్ళు అనమాట. సో ఒక తెలుగు సినిమాలో ఒక ప్రైమ్ టైం గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళిద్దరితో ఒక సపరేట్ ఎరా అని చెప్పచ్చు. సో మరి రామ్ చరణ్ గారు అయితే స్టార్ హీరోగా అతి తక్కువ కాలంలో వచ్చి చాలా లేట్గా వచ్చినా వీళ్ళతో పాటు అంటే ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ ఎటైనా కానీ స్టార్డమ్లో కానీ వీళ్ళ దగ్గరికి ఈక్వల్గా వెళ్ళటం అంటే అది నిజంగా గ్రేట్ అనమాట. ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వడం చాలా కష్టం. బట్ ఈయన వచ్చి ఉన్న బాబాయ్ తండ్రి కంటే కూడా చాలా గొప్ప స్థానంలోకి గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అది. సో మరి ఆయన ఎప్పుడెప్పుడు బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్లో కలుస్తారని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళకైతే వాళ్ళకి మంచి మూమెంట్ దొరికిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అన్స్టాపబుల్ షూట్ అయితే అయ్యింది ఆయనతో, రామ్ చరణ్ గారితో. దాంట్లో అటు పవన్ కళ్యాణ్ గారి గురించి, మహేష్ బాబు గారి గురించి చాలా మంచిగా షేర్ చేసుకున్నారు ఆయన. అంటే మహేష్ బాబు గారి గురించి చెప్పమన్నప్పుడు ఏంటంటే ఆయనతో ఒక మల్టీ స్టార్ సినిమా చేయాలని ఉంది. అది ఎప్పటి నుంచో అనుకుంటాం మేము, కానీ మాకు కుదరట్లేదు. దానికి సరిపడా స్క్రిప్ట్ కానీ ఏదన్నా కానీ మాకు అది ఎవరు ఆ డైరెక్టర్ దొరకట్లేదని వాళ్ళిద్దరికి టైం కూడా ఒకవేళ దొరికినా కూడా వినే టైం కానీ దాన్ని పట్టాలెక్కి, ఎందుకంటే అటు RRR సినిమాని పట్టాలెక్కించి వాళ్ళిద్దరు డేట్స్ని మేనేజ్ చేసుకుని ఆ సినిమా తీయడానికి 3 ఏళ్ళు పట్టింది. సో మరి ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఇప్పట్లో దొరకరు, ఈయన కూడా బిజీగా ఉన్నారనమాట. సో మరి వీళ్ళిద్దరూ ఈయన అనుకున్న కథని ఒక 10 ఏళ్ల తర్వాత అదేమన్నా ముందుకు తీసుకెళ్తారేమో. ఎవరైనా డైరెక్టర్ ఒక మంచి కథ రాసుకుని వస్తే ఖచ్చితంగా అది ఆ లీడ్ ఎవరు తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకైతే కనుక ఒక మంచి బాక్స్ ఆఫీస్ అయితే దొరుకుద్ది అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారు అలా చెప్పడం మరి ఇప్పుడు డైరెక్టర్లు కొంచెం ఆలోచించాల్సిన విషయమే. వాళ్ళిద్దరికి ఎట్లాంటి స్క్రిప్ట్ రాస్తే బాగుంటుంది, సుకుమార్ గారు ఆయన స్టైల్లో ఏదన్నా ఒక టిపికల్ స్క్రిప్ట్ రాసుకొస్తారా, లేదంటే అనిల్ రావుపూడి గారు లాంటి వాళ్ళు ఒక కామెడీ ఇద్దరిని పెట్టి ఒక ఫన్నీ ఏదన్నా క్రియేట్ చేయగలుగుతారా, లేదంటే బోయపాటి గారు ఇద్దరిని పెట్టి ఒక నరికే సినిమా ఏదన్నా ప్లాన్ చేస్తారా. సో ఖచ్చితంగా అందరూ మరి లేదంటే త్రివిక్రమ్ గారు వల్ల వద్దు వీళ్ళని కలపడం. సో అట్లా ఒక పెద్ద డైరెక్టర్ ఎవరన్నా లీడ్ తీసుకున్నారంటే మళ్ళీ రాజమౌళి గారితో అయితే వద్దంటారు ఎవరన్నా కూడా. ఎందుకంటే ఖచ్చితంగా 4-5 సంవత్సరాలు అవుతాయి ఫాస్ట్గా. ఎవరైతే మళ్ళీ వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగల కెపాసిటీ పూరి జగన్నాథ్ గారికి కూడా ఉంది. ఆయన దగ్గర ఉన్న కొన్ని దరిద్రాలను వదిలేసి ఆయన స్క్రిప్ట్ రాసుకుంటే మంచి సినిమా తీస్తారు ఖచ్చితంగా. సో మరి వాళ్ళిద్దరిలో ఆ లీడ్ తీసుకునే డైరెక్టర్ ఎవరు ఉన్నారు? ఆయన చెప్పినప్పుడు రామ్ చరణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలంటే డైరెక్టర్లో ముందుకు రావాలి ఖచ్చితంగా. అది ఆలోచించాలి ఒకసారి డైరెక్టర్లు అందరూ కూడా. అట్లానే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఆయన ఒకటే మాటలో తేల్చేశారు, వైట్ షర్ట్ వేసుకుంటే నాకు పొలిటీషియన్గా ఇష్టం. ఏదంటే ఆయన ఒక ఇది వేసుకుంటారు కదా జుబ్బా లాంటిది. సో అది వేసుకున్నారు అంటే నాకు పొలిటీషియన్గా ఇష్టం, అది తీసేశారంటే యాక్టర్గా నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒక మాటలో తేల్చేశారు. ఎందుకంటే ఇంకా ఆయన బాబాయ్ అబ్బాయి ఆయన బాండింగ్ ప్రతిసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆయనకు సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన లవ్ ఆయన చూపించుకుంటున్నారు బాబాయ్ మీద. అంతకుముందు నాయక్ సినిమా అప్పుడు కూడా బాబాయ్ నా ఈవెంట్కి రావచ్చు రాకపోవచ్చు, మీరు తప్పుగా రాస్తే అది నాకు వెంట్రుక అని చెప్పి మీడియాకు కూడా ఆయన ఎదురెళ్ళారు. అట్లానే చాలా సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడతారు. అట్లాగే రంగస్థలం సక్సెస్ మీట్లో ఆయనకి ముద్దు కూడా పెడతారనమాట. నా తమ్ముడు అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. నేను తక్కువ మందిని వాడు వీడు అంటాను, వీడు నా తమ్ముడు అని చెప్పి. సో అంత క్లోజ్గా ఉంటారు, ఆయన రిలేషన్ అంత బాగుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఎక్కువే ఉంటారు బాబాయ్ అభిమానంగానే. సో ఖచ్చితంగా ఇంకా వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మన పిఠాపురంలో కూడా ఆయన సక్సెస్ మూమెంట్లో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ముందు ఉన్నారు, వెనక ఉన్నారు. సో ఇంకా దాని గురించి వాళ్ళ బాండింగ్ గురించి అయితే మనం ఎక్కువ మాట్లాడుకోవసరం లేదు. సో ఆయన ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.